విద్యా విధానంలో ఏవి మార్పులు రావాలి? ముఖ్యంగా ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు పాపం అలా కూర్చొని వినాలి, పాఠాలు వినడమే. కనీసం వాటి చేత మాట్లాడించడం కూడా లేదు. ముఖ్యంగా విద్యలో ముఖ్యమైనటువంటి ఏమిటి అంటే చదవడం రావాలి, వ్రాయడం రావాలి, మాట్లాడడం రావాలి, లెక్కలు కట్టడం రావాలి. పిల్లల్లో వాళ్ళ సత్సంబంధాలు ఉండాలి, గురువుకి శిష్యులకి మధ్యలో సంబంధాలు ఉండాలి. స్వామి వివేకానంద అంటారు, ది గ్రేటెస్ట్ రిలేషన్షిప్ ఇన్ ద వరల్డ్ ఈజ్ దట్ ఆఫ్ ది టీచర్ అండ్ ది టాట్. అంటే ప్రపంచంలో ఒక గొప్ప సంబంధం ఏమిటి అంటే గురు శిష్య సంబంధమే. అదే నిజమైనటువంటి సంబంధం. పూర్వం ఫలానా వారు నా గురువు అని చెప్పుకునేవారు. ఇవాళ బాబు ఏ కాలేజీలో చదివు? ఫలానా కాలేజీలో చదివానండి. మీ ప్రిన్సిపాల్ గారు ఎవరంటే గుర్తులేదండి అంటారు. అక్కడున్న ప్రధానోపాధ్యాయుడు, ప్రధాన అధ్యాపకుడు కూడా గుర్తు లేకపోతే అంటే ఏ రకమైనటువంటి సంబంధాలు ఉంటున్నాయి? టీచర్ టాట్ రిలేషన్షిప్ అంటారు. ఎందుకంటే అదొక ఫౌండేషన్ లాంటిది. నాకు ఉపాధ్యాయుడు నచ్చకపోతే ఆయన చెప్పే పాఠం నాకు నచ్చదు. ఆయన నా పట్ల ఒక అభిమానం, ప్రేమ, ఆప్యాయత చూపిస్తే ఆ సబ్జెక్ట్ నాకు బాగా వంటపడుతుంది. ఇది ఇవాళ ఆ టీచర్ టాట్ రిలేషన్షిప్ అనేటువంటిది కరువైపోతుంది. అసలు ఆ టీచర్ టాట్ రిలేషన్షిప్, గురు శిష్య సంబంధం అనేటువంటి దూరం అయిపోయింది.